ఈరోజు చరిత్రలో తొలిసారి అనుకోవచ్చు అగ్గలయ్య గుట్ట మీద నైట్ క్యాంప్ వేయడం. రెడ్డి రత్నాకర్ రెడ్డి, డిస్కవర్మెంట్ రెడ్డి రత్నాకర్ రెడ్డి అనే వ్యక్తి వల్ల ఇది సాధ్యమైంది. సో రెడ్డి రత్నాకర్ రెడ్డికి అసలు ఈ ఆలోచన ఎలా వచ్చింది, అసలు ఇంతటి అద్భుతమైనటువంటి నేచర్ని సూర్యోదయాన్ని చూడాలనేటువంటి ఆలోచన అసలు ఎందుకు ఇది ఎంత జరిగింది అనేది ఒకసారి ఆయన మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. సార్ అసలు ఎందుకు సార్ మరి ఇంతగానో ఇంత లోతుగా ఆలోచించి ఇంతగా తెగించి ఇంత పైకి ఎక్కి కొండలు ఎక్కుకుంటూ చాలా మెట్లు ఎక్కుకుంటూ చాలా ప్రమాదకరమైనటువంటి ఆ దారుల నుంచి కూడా నడుచుకుంటూ రావాల్సిన అవసరం ఎందుకని వచ్చింది సార్? అయితే సమాజంలో చాలా స్ట్రెస్తో కూడుకున్న జీవితంగా అనిపిస్తుంది. వాటి నుంచి కొంత పక్కకు రావడానికి, ఆ స్ట్రెస్ నుంచి కొంచెం దూరం జరిగిపోవడానికి ఇట్లాంటి ట్రెక్కింగ్ అవసరం ఉంటుంది. ట్రెక్కింగ్ చేసినా బోటింగ్ చేసినా కూడా స్ట్రెస్ రిలీజ్ అయిపోతుంది. ముఖ్యంగా ఎత్తైన ప్రాంతాలలో చల్లటి గాలి వస్తుంది. ఇక్కడైతే ఈ అగ్గలయ్య గుట్టపై నుంచి అయితే చూస్తే మనం సముద్ర మట్టానికి 300 మీటర్ల ఎత్తులో అగ్గలయ్య గుట్టపై ఉన్నాం. ఇక్కడ సుదూరంగా నగరం కనిపిస్తుంది. ఎంత సుదూరంగా అంటే కొన్ని వందల వేల కిలోమీటర్ల పరిధి వరకు కనిపిస్తుంది. ఈ అంతా చూడొచ్చు మనం. మినుకుమింటున్న లైట్లు చూడండి, ఇదంతా నగరమే. అయితే ఇదంతా ఒక నగరం కాదు, అనేక నగరాలు కలిసి మీకు ఈ విద్యుత్ కాంతులలో కనిపిస్తుంది. ఇక్కడి నుంచి సూర్యోదయాన్ని చూడొచ్చు. ఏ కన్యాకుమారికో ఏ మారేడుమిల్లికో వెళ్ళి సూర్యోదయం చూసే బదులుగా మన దగ్గరలో ఉన్న మన ఎత్తైన గుట్టపైన క్యాంప్ ఫైర్ పెట్టుకొని డేరాలు వేసుకొని ఆనందంగా గడుపుతూ ప్రకృతిలో గడపడం. ముఖ్యంగా ఇక్కడ భోజన పదార్థాలు ఇవన్నీ తీసుకొని వస్తాం కదా, ఏ ఒక్క వ్యర్థ పదార్థం ఇక్కడ వదిలేయడానికి లేదు. అన్నీ కవర్లో పెట్టుకోవాలి, అన్నీ ప్యాక్ చేసుకొని తిరిగి కిందికి వెళ్ళాల్సిందే. కానీ ఇక్కడ నుంచి ఒక నగర సౌందర్యాన్ని చూస్తాము, ఒక ప్రకృతిలోకి వెళ్తాము. సూర్యోదయాన్ని చూడటం మించిన ఆనందం ఏముంటుంది? అందుకే సూర్యుడికి అంజలి ఘటిస్తారు, ఆర్ఘ్యం ఘటిస్తారు నదుల్లోంచి. మనం ఇక్కడ నుంచి ఆనందంగా ఆ సూర్యోదయాన్ని చూడడం కోసం ఇంత ఎత్తుకొచ్చినాము. మనం రామలక్ష్మణ చెట్లకు ముందే ఇక్కడ క్యాంప్ ఫైర్ పెట్టుకున్నాము. అంటే ఈ ప్రాంతము క్యాంప్ ఫైర్కి అనువుగా ఉంటుందా, ఇక్కడ నుంచి సూర్యోదయం చూడడానికి అవకాశం ఉంటుందా అని చెప్పడానికి ఒక ఎక్స్పెరిమెంట్ ఇది కనుక ఇక్కడ నుంచి మనం సాధ్యమైతే రేపు సమాజానికి తెలిసిపోతుంది, ఓహో ఇక్కడ కూడా మనం సూర్యోదయాన్ని చూసే ఒక సౌందర్యం, ఒక స్పాట్ ఇక్కడ ఉందని చెప్పడం. ఆ ఉద్దేశం కొద్దీ ఇంత పైకి రాగలిగినాం. సార్ అంటే ఇప్పుడు గవర్నమెంట్ కూడా ఇక్కడ ఒక ఇలాంటి స్పాట్ని ఏర్పాటు చేస్తే ఎట్లా ఉంటుంది అనుకుంటున్నారు? అంటే ఇది జైన్ సెంటర్ కాబట్టి ఇక్కడ అహింస సిద్ధాంతం ఉంది కాబట్టి ఇక్కడ నాన్ వెజ్ రాకుండా ఓన్లీ వెజ్తో అయితే ఇక్కడికి వచ్చి మనం ఉండొచ్చు. చిన్న చిన్న ఏర్పాట్లు జాగ్రత్తలు తీసుకుంటే కనుక ఇంత దూరం రాగలుగుతాము. ఇది ఒక పర్యాటక కేంద్రం కూడా అవుతుంది. ఎందుకంటే ఈ వేలో రామప్ప గుడికి వెళ్తాం, పక్కనే 1000 స్తంభాల గుడి ఉంటుంది, ఈ పక్కన భద్రకాళి చెరువు ఉంది, ఓ పక్కన నగరం కనిపిస్తుంది, ఇంకో పక్కన ఎదురుగా పద్మాక్షి గుట్ట కనిపిస్తుంది. ఇంతకంటే అద్భుతమైన సైట్ ఇంకెక్కడ ఉండదు. అందుకే ఇది బెటర్, ప్రభుత్వం చర్య తీసుకుంటే బెటర్ అవుతుంది. సార్ ఇప్పటి వరకు మీరు ఎక్స్పీరియన్స్ చేసినటువంటి అంశాలు ఏమున్నాయి సార్? అంటే ఇక్కడ మీరు ఇక్కడ వచ్చే వరకు కింద నుండి ఇక్కడ వరకు ఇంత పైకి వచ్చేంత వరకు కూడా ఎన్నో అడ్డంకులు కూడా ఎదుర్కొన్నారు మీరు. మేము చూసినాము ఆ క్యాన్ వాటర్లో తీసుకురావడం కానీ మీకు సంబంధించినటువంటి ఆ వస్తువులను ఇక్కడ ఇంత పైకి తీసుకురావడంలో చాలా జరిగినాయి ఇవన్నీ కూడా. అంటే ఇలాంటి వాటన్నిటిని బట్టి కూడా మీరు ఇప్పుడు ఇంత అన్ని ఎదుర్కొని ఇక్కడికి వచ్చి ఇక్కడ క్యాంప్ వేసుకొని ఇంత హాయిగా ఉన్నారు. అంటే ఈ మధ్య అక్కడ నుండి ఇక్కడికి వచ్చే క్రమంలో మీరు ఏమి ఎక్స్పీరియన్స్ చేశారు, ఏమి ఉన్నది? అంటే ఇదైతే ఇంత హైట్ 300 మీటర్ల ఎత్తులోకి రావడం అయితే అసాధ్యమే. ఎందుకంటే వాటర్ క్యాన్ 20 లీటర్ల వాటర్ క్యాన్తో వచ్చినాము. అంటే మామూలుగా ఒక 5 లీటర్స్ వాటర్ క్యాన్తో కనుక మనం ఒక్కొక్కరు 5 లీటర్స్ క్యాన్ లగేజ్ కనుక క్యారీ చేయగలిగితే సులభంగా ఈ పైకి ఎక్కొచ్చు. ఇక్కడ స్పేస్ మంచిగా సమతలంగా కూడా ఉంది. కొద్దిగా ఏర్పాట్లు చేయాలి. అంటే ఈ ఎడ్జెస్లో ఒక రైలింగ్ ఏర్పాటు చేస్తే, అంటే ప్రమాదం లేకుండా ఈ చుట్టుపక్కల కొద్ది ఖర్చుతో రైలింగ్ ఏర్పాటు చేస్తే, ఆ వాటర్ ఫెసిలిటీ ఒకటి కల్పిస్తే చాలామంది పర్యాటకులకు రావడానికి అనువుగా ఉంది. ముఖ్యంగా యువకులైతే ఈ ప్రాంతాన్ని చాలా బ్యూటిఫుల్గా చేస్తారంటే 4 వైపుల నగరం కనిపిస్తుంది, ఒకవైపు భద్రకాళి చెరువు కనిపిస్తుంది. ఇంతకంటే బ్యూటీ మనకి ఎక్కడో దొరకదు. ఇదైతే నేనైతే గొప్పగా ఆస్వాదిస్తున్నాను ఈ ప్రాంతాన్ని. ఇప్పుడు మనం ఉన్నటువంటి ఈ ప్రాంతానికి గల చరిత్ర ఏమై ఉండదు సార్? అంటే ఇక్కడ అగ్గలయ్య గుట్ట అనే పేరు ఎట్లా వచ్చింది,
ఇక్కడ చాలా కోట గుళ్ళు అంటే కోట గోడలు ఉన్నాయి. కోట గోడలు, అవును సార్, ఆ కోట గోడలు ఉన్నాయి, కొన్ని నిర్మాణాలు ఉన్నాయి, మెట్లు ఇంత పైకి రావడానికి మెట్లు కూడా ఏర్పాటు చేసుకున్నారు. అంటే ఇక్కడ అంతా ఇక్కడ ఏం జరిగి ఉండొచ్చు అంటే ఈ ప్రాంతంలో రాష్ట్రకూట కాలానికి చెందిన శిల్పాలు అనేక, అంటే వినాయక శిల్పము, శివలింగాలు, నంది శిల్పము, చాముండి శిల్పాలు, తర్వాత ఒక 4-5 చోట్ల శిలలకి వినాయక శిల్పాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా రాష్ట్రకూటల కాలం నాటివి. చాముండి శిల్పం ఉంది, వీరభద్రుడి శిల్పాలు ఉన్నాయి, కుమారస్వామి శిల్పం ఉంది. ఇవన్నీ రాష్ట్రకూటల కాలానికి చెందినవి. అంటే అప్పుడే అఘలాయువు అనే ఒక సంస్కృత పదానికి అర్థం ఏమిటంటే దుఃఖాన్ని పోగొట్టువాడు, దుఃఖము లేదా పాపాలని తొలగించువాడు అనే అర్థం వస్తుంది. తర్వాత అఘలాయువు అంటే ఇంకొకటి త్రవ్వకము అనే ఒక అర్థం ఉంది. త్రవ్వకము అంటే ఈ అగ్గలయ్య, ఈ చెరువు అట్లా త్రవ్వగా ఏర్పడ్డటువంటి ఒక చెరువు. రాష్ట్రకూటుల కాలంలో కొంతకాలం చెరువు ఒక పల్లపు ప్రాంతంగా ఉంది, అందుకే ఆ చెరువు నిండితే ఆ ఎడ్జ్లో రాష్ట్రకూటుల శిల్పం వస్తుంది. తర్వాతి కాలంలో కాకతీయులు మరికొంత చెరువును విస్తృతి చేశారు. ఇంకా తర్వాతి కాలంలో అగ్గలయ్య గుట్టకి పద్మాక్షి గుట్టకి మధ్య ఎంట్రన్స్ పెట్టారు. భద్రకాళి చెరువు వైపు అగ్గలయ్య గుట్టకి ఒక చెరువు కట్ట పెట్టి చాలా విశాలమైన ఒక భద్రకాళి చెరువు నిర్మాణం చేశారు. అంటే దీన్ని బట్టి ఇక్కడ రాష్ట్రకూటుల కాలం నుంచే ప్రముఖ ప్రాంతం ఇది. అగలాయువు అంటే అగ్గలయ్య అనే ఒక 11-12 శతాబ్దాలకు చెందిన అగ్గలయ్య అనే వైద్యుడి కంటే ముందే అగలాయువు అనే ఒక పదం ప్రసిద్ధి చెంది ఉంటుంది. ఎందుకంటే ఆయనకు ఆ పేరు పెట్టుకున్నారు, దుఃఖాన్ని పాపాన్ని పోగొట్టు వాడు కావాలి నా కొడుకు అని చెప్పి ఆయనకు పేరు పెట్టుకున్నారు. అందుకే అగ్గలయ్య అనే పేరు మీదనే వచ్చిందని చెప్పడానికే తెలియదు, అంతకు ముందే ఇది చరిత్రలో ఉంది. ఒక వ్యక్తి వల్ల ఈ పేరు మారకపోయి ఉండొచ్చు. తర్వాత ఇక్కడ ఈ గుట్ట శిఖరం పైన కూడా ఒక తీర్థంకర శిల్పం ఉంటుంది, ఒక వినాయక శిల్పం ఉంది, దాని కింద ఒక శాసనం కూడా ఉంది. దాన్ని పరిష్కరిస్తే ఈ ప్రాంత చరిత్ర తెలుస్తుంది. ముఖ్యంగా ఇక్కడ ఏంటంటే ఈ అగ్గలయ్య గుట్టకి పద్మాక్షి గుట్టకి మధ్య ఒక కమాన్ ఉంది. ఈ తోరణము ఎక్కడికి వెళ్తుందంటే అగ్గలయ్య చెరువులోకి వెళ్తాయి ఈ కమాన్లన్నీ కూడా. ఇది కూడా ఆశ్చర్యకరమైన విషయమే, ఎందుకంటే నగరానికి రాజధానికి కమాన్లు ఉంటాయి కానీ స్వాగత తోరణాలు ఉంటాయి, కానీ ఇక్కడ నుంచి చెరువు వైపుకు స్వాగత తోరణాలు ఉంటాయి. ఇదైతే మనం ఆలోచింపదగిందే, ఎందుకంటే చెరువులో కూడా భద్రకాళి చెరువులో కూడా కనిపిస్తుంది ఒక ఈ తోరణాలు ఏర్పాటు చేయడం అనేది కాకతీయుల కాలంలో వచ్చిందనే చెప్పుకోవచ్చు సార్? లేదు, ఇది రాష్ట్రకూటులు చాళుక్యుల కాలం నుంచే ఈ తోరణాలు వచ్చాయి. ముఖ్యంగా బౌద్ధంలో సాంచి స్తూపం ఉంది, అంటే 2వ శతాబ్ది నుంచే ఈ తోరణాలు కనిపిస్తాయి. ఆ తోరణాల శైలి క్రమక్రమంగా మార్పు చెందుతూ కాకతీయుల కాలానికి వచ్చేసరికి అద్భుతమైన శిల్పంతో కనిపిస్తుంది. ఈ చాళుక్యుల కాలంలో సింపుల్గా ఏ డిజైన్ లేకుండా కనిపిస్తుంది, ఆ కాకతీయులకు వచ్చేసరికి అద్భుతమైన శిల్పశైలి కనిపిస్తుంది. అందుకే కిలావరంగంలో 4 స్వాగత తోరణాలు కనిపిస్తాయి. అంటే వాస్తవానికి మనము ఇక్ష్వాకుల కాలంలోనే మనము ఈ గుళ్ళు కట్టడం అనేది, గుళ్ళ నిర్మాణం అనేది మన దక్షిణ భారతదేశంలో జరిగిందని చెప్పుకుంటూ ఉంటారు. అంటే అందులో భాగంగానే ఈ తోరణాలు కానివ్వండి, ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి శిల్పకళ నుండి ఇది అభివృద్ధి చెందింది అనుకోవచ్చా? అంటే ఇక్ష్వాకులు కదా శాతవాహన కాలం నుంచే ఉంది. ఇక్ష్వాకుల కాలంలోనైతే మనకు పనిగిరి గుట్ట మొత్తం ఇక్ష్వాకుల కాలం నుంచే, బౌద్ధం నుంచే మొదలైంది. తోరణాల శైలి మాత్రం అక్కడి నుంచి అభివృద్ధి చెందుతూ వచ్చిందని చెప్పచ్చు. తర్వాత అగ్గలయ్య గుట్టకి ఆ కమాన్ దగ్గరే పెట్రోగ్లిఫ్ అంటే గంటు చిత్రాల రూపంలో శివలింగం వంటి కొన్ని చిత్రాలు ఉన్నాయి. భద్రకాళి చెరువులో అద్భుతమైన శిల్పాలు ఉన్నాయి. ఐలాండ్ గుట్ట పైన ఆదిమానవులు జీవించిన ఆధారాలు, డోల్మెన్స్ బరియల్స్ ఉన్నాయి, గ్రూవ్స్ ఉన్నాయి, గుహలు ఉన్నాయి. పక్కనే భద్రకాళి చెరువు అద్భుతమైన శిల్ప సంపదతో ఉన్నటువంటి ఒక భద్రకాళి టెంపుల్ ఉంది. ఇదంతా కూడా ఒక గొప్ప చారిత్రక ప్రాంతం. ముఖ్యంగా ఒక రహస్య గది ఉంది, అదైతే అపురూపం అని చెప్పాలి, అభ్రం అని చెప్పాలి. ఆ నిర్మాణమే అది శత్రు సైనికులను బంధించడానికి ఉపయోగించారా, ఆయుధాలను దాచిపెట్టడానికి ఉపయోగించారా, లేదా కాకతీయులు తమ నిధులను దాచిపెట్టుకోవడానికైనా ఉపయోగించి ఉంటారు? ఎందుకంటే అంత సీక్రెట్గా ఉంటుంది, అంత పటిష్టమైన నిర్మాణం ఉంటుంది. అదైతే ఈ సీక్రెట్ అనమాట. తర్వాత ఇక్కడ అనేక జైన తీర్థంకర విగ్రహాల గురించి మనం మాట్లాడుకున్నాం. సో చూస్తున్నారు కదండి, ఇంతటి ఎక్స్పీరియన్స్ పొందడం కోసం ఎక్కడి నుండో ఇక్కడికి వచ్చి మన చరిత్రను మనకు చూపించడం కోసం ఇంత ప్రయాసపడి మరి ఇంత వీడియోలు తీసుకుంటూ మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది. సో మీరు కూడా ఇలాంటి క్యాంపులు చేసి మీ జీవితంలో ఇలాంటి ఎక్స్పీరియన్స్లు పొందాలని కోరుకుంటూ, మనం ఎదురు చూస్తున్న గోల్డెన్ సెకండ్ రానే వస్తుంది. ఇప్పుడు 6 గంటలు అవుతుంది. హనుమకొండ అగ్గలయ్య గుట్ట పైన ఉన్నాం. ఇగో మా టెంట్ ఇంకా అట్లాగే కనిపిస్తున్నాయి, చూస్తున్నారా? పైన నెలవంక కనిపిస్తుంది. నెలవంకతో పాటు కింది నుండి సూర్యుడు ఉదయించబోతున్నాడు.
మరికొద్ది నిమిషాలలో ఈ సూర్యోదయాన్ని చూడబోతున్నాం. నియాన్ బల్బుల మధ్య నుండి ఆ పైకి నెమ్మదిగా లేచే ఆ సూర్యుడిని చూస్తాము. ఇప్పుడే ఆకాశం ఎరుపెక్కుతోంది, చూస్తున్నారు కదా. పైన రెడ్ లేయర్, కింద యాష్ కలర్, కింద బ్లాక్ కలర్, కింద నగరం కనిపిస్తుంది. సో ఇదొక అంటే ఈ దృశ్యాన్ని మనం ఊహించవచ్చు. సూర్యోదయానికి ముందు ఆకాశం మనకు రంగులు మారుస్తోంది నెమ్మదిగా. ఈరోజు ఎంత అదృష్టం అంటే ఈరోజు మబ్బులు రాలేదు, వర్షం రాలేదు, మంచు తెరలు కమ్ముకోలేదు. కాబట్టి స్వచ్ఛంగా అచ్చంగా సూర్యోదయ దృశ్యాన్ని మనం చూడబోతున్నాం. అగ్గలయ్య గుట్ట పై భాగంలో ఉన్నాం. సముద్ర మట్టానికి 300 మీటర్ల ఎత్తులో కొండ శిఖరం పై భాగంలో ఉన్నాం. చూస్తున్నారా, సూర్యోదయం అవుతున్న సందర్భం ఇది. 6 గంటలు దాటింది. ఆ సూర్యుడు ఉదయించేటప్పుడు ఆకాశంలో రంగులు సంతరించుకుంటున్నాయి. ఇప్పటికే ఒక కర్వ్ అయితే ఏర్పడ్డది. ఈ ఆకాశంలో ఎక్కడా ఇలాంటి రంగులు కనిపించవు. కేవలం సూర్యుడు ఉదయించేటప్పుడు మాత్రమే ఈ రంగులు కనిపిస్తాయి. ఏ చిత్రకారుడి కుంచెకు అందనటువంటి రంగుల మేళవింపు ఇవాళ ఇక్కడ కనిపిస్తుంది. ప్రకృతి తనకు తానుగా సూర్యోదయం కోసం ముస్తాబవుతోంది. పక్షులు ఇప్పుడిప్పుడే లేవడానికి సిద్ధంగా ఉన్నాయి. అట్లాంటి అపురూపమైన అద్భుతమైన క్షణాలు మన జీవితంలో అపురూపంగా దాచుకునేటువంటి సమయం ఇదే. ఆ అపురూపమైన సెకండ్ కోసం మనం నిలబడ్డాం. చూస్తున్నారా రంగులు ఎలా ఉన్నాయో. నగరం పై భాగంలో బ్లాక్ కలర్ నలుపు రంగు ఉంది. ఆ పై భాగంలో ఆ నలుపు రంగు తగ్గుతూ వచ్చి ఎరుపు వర్ణం కనిపిస్తుంది. ఆ ఎరుపు వర్ణం పై భాగంలో లేత పసుపు ఎరుపు వర్ణం కలిపిన రంగు, ఆ పైన నీలాకాశం కనిపిస్తుంది. ఇదిగో ఇక్కడి నుంచే సరిగ్గా సూర్యుడు ఉదయించబోతున్నాడు. మీరు చూస్తున్నారు 2 టెంట్లు కూడా ఇక్కడ కనిపిస్తున్నాయి. క్యాంప్ ఫైర్, రాత్రంతా క్యాంప్ ఫైర్ వేసుకున్నాం. మా చిన్ననాటి అనుభవాలని, జ్ఞాపకాలని, ఇంతకుముందు తిరిగిన పర్యాటక ప్రాంతాలన్నింటినీ షేర్ చేసుకుంటూ గడిపాం. మా డిస్కవరీ టీం సభ్యులందరూ వాళ్ళు ఇక్కడ ఉన్నారు. నా వెనుక చూస్తున్నారు ఒక అద్భుతమైన రంగుల మేళవింపుతో కూడిన ఒక గగనతలాన్ని. సూర్యుడు వస్తున్నప్పుడు క్రమక్రమంగా చీకటి మొత్తం తొలగిపోతుంది. ఇవాళ ఇక్కడ చీకటి మొత్తం తొలగిపోయింది. వెలుగు క్రమక్రమంగా సంతరించుకుంటుంది. సూర్య బింబము, ఈయనబింబము క్రమక్రమంగా నింగి పైకెక్కుతోంది. పైన మనకి నెలవంకను చూస్తున్నాం. సరిగ్గా 3-4 గంటలు, 2-3 గంటల సమయంలో చూస్తే నెలవంక కూడా ఇటువైపు నుంచే, ఈ తూర్పు దిశగానే నెలవంక కూడా క్రమక్రమంగా పైకి లేస్తుంది. ఇప్పుడు ఇవాళ నెలవంక, సూర్యుడు రెండిటిని మనం చూస్తాము ఒకే చోట. రామలక్ష్మణ చెట్ల దగ్గర ఉన్నాం. రామలక్ష్మణ చెట్ల నుంచి మనం ఎదురుగా ఆకాశాన్ని చూస్తున్నాం. అపురూపమైన క్షణాలివి. బంగారు రంగు వన్నె కలిగిన, బంగారంలో గోగుపూల రంగు మిశ్రమం అన్నమాట. అక్కడ నుంచి మనకి ఒక హాస్పిటల్ కనిపిస్తుంది. హాస్పిటల్ పైన మనకు ఇట్లా ఆల్రెడీ ఇట్లా వచ్చేస్తుంది ఎరుపు వర్ణము. ఆ వర్ణంలోంచి పైకి వస్తుంది. ఇప్పుడు అసలే శివరాత్రి. గోగు పూల రంగు మిశ్రమ కాంతి మనకు ఆకాశంలో కనిపిస్తుంది. ఇది చూస్తున్నారు కదా సూర్యోదయం క్రమక్రమంగా ఎలా పైకి వస్తుందో. సరిగ్గా హాస్పిటల్ పైనుంచి చూస్తున్నాం. ఈ కుడివైపు రామలక్ష్మణ చెట్లు, మనకు నగరం కనిపిస్తుంది. కిందికి వెళ్తే భద్రకాళి చెరువు కనిపిస్తుంది. సూర్యుడు చాలా పెద్దగా కనిపిస్తున్నాడు. భగభగ మండే అగ్నిగోళం ఇప్పుడు కాస్త ప్రశాంతంగా మారిపోయింది. అరుణవర్ణంలో కనిపిస్తుంది సూర్యుడు. అద్భుతంగా కనిపిస్తుంది. చూడండి, ఒక కుండలాగా కనిపిస్తుంది ఇప్పుడు. అంటే దానిపైన ఒక బ్లాక్ చూస్తున్నారా. దానిమ్మ పువ్వు ఎలా ఉంటుందో, కెంపన పువ్వు ఎలా ఉంటుందో, గోగు పువ్వు ఎలా ఉంటుందో ఆ రంగుతో ప్రకాశవంతంగా, తేజోమయంగా ప్రకాశిస్తున్న ఒక సూర్యుడి బింబం మనకు పైకి లేస్తుంది క్రమక్రమంగా. చూసారుగా, దాని హాస్పిటల్ ఉంది. హాస్పిటల్ పై భాగంలో మనం సూర్యుడిని పట్టుకుంటున్నాం, కెమెరాలో క్యాప్చర్ చేస్తున్నాం. అరే అద్భుతంగా ఉంది. ఇంకా ఇప్పుడు భద్రకాళి చెరువు నీటితో నిండి ఉన్నట్లయితే ఆ చెరువు యొక్క చివరి అంచులో ఇటు హాస్పిటల్, అటు రామలక్ష్మణ చెట్లు, కింద నగరము. ఆ పైనుంచి ఆకాశంలోంచి సూర్యుడు పైకి లేస్తాడు. చాలా పెద్దది. క్రమక్రమంగా ప్రకాశం పెరుగుతోంది. మొత్తం సూర్యుడు ఎక్కడి నుంచి అయితే ఉదయిస్తున్నాడో ఒక 2 గంటల ముందు నుంచే ప్రకృతి సమాయత్తం అవుతోంది, మేల్కొంటోంది.
అక్కడ నుంచి ఆ ఎరుపు వర్ణం నుంచి నెమ్మది నెమ్మదిగా సూర్యుడు పైకి వస్తున్నాడు. ఆ దృశ్యాన్ని మనం ఇప్పుడు కెమెరాలో క్యాప్చర్ చేస్తున్నాం. ఎంత మహా అంటే ఒక గంట కన్ను మూసినవేమో అంతే. రాత్రంతా పెళ్లి చప్పుళ్ళు, బరాత్ చప్పుళ్ళు అట్లాగే అయిపోయి మళ్ళీ మార్నింగే మైకుల హడావుడి. ఒక గంట సేపు పడుకున్నామేమో. ఈలోపు 4 లేచి సూర్యోదయం కోసం చూస్తూ ఉన్నాం. 6:30 సూర్యోదయం అయ్యింది. టెంట్లు మనకి చాలా అవసరం. ఇట్లాంటి ట్రెక్కింగ్ చేసి నైట్ క్యాంప్ ఫైర్ వేసినప్పుడు మాత్రం టెంట్లు అయితే పగడ్బందీగా ఉండాలి. వాటర్ ఫెసిలిటీ, ఫుడ్ ఇవన్నీ అయితే సఫిషియెంట్గా ఉండాలి. ముఖ్యంగా సేమ్ ఐడియాలజీ ఉన్న ఒక యూత్, యాక్టివ్గా ఉండే యూత్, అల్లరి చేసే యూత్ అట్లా ఉంటే మనం ఈ ప్లేస్ని అయితే చాలా చాలా ఎంజాయ్ చేయొచ్చు. ఓకే, ఇది ఈ రాత్రి వేసినటువంటి టెంట్లు. ఆ చీకట్లో ఏం అనిపించలేదు కదా, చూస్తున్నారుగా ఇక్కడ నుంచి సూర్యుడు ఎట్లా ఉదయించిండో. ఈ అగ్గలయ్య ట్రస్ట్ వాళ్ళు ఇక్కడ ఇట్లా ట్రెక్కింగ్కి అవకాశం ఇచ్చి ఉదయం ఇక్కడ సూర్య నమస్కారాలు చేసే ఒక అవకాశాన్ని కూడా పెడితే ఇక్కడ సూర్యోదయాన్ని చూస్తూ వాళ్ళు ఏం చేస్తారు, ఇక్కడ సూర్య నమస్కారాలు కూడా చేయొచ్చు. అంత అద్భుతమైన ప్రాంతం ఇది. చూస్తున్నారుగా ఎంత అద్భుతంగా ఉందో ఈ ప్రాంతం. ఇక్కడ చూస్తున్నారా ఎరుపు రంగులో ఉన్నది, ఇది పువ్వు కాదు కాయ. చూసా 5 కాయలు కలిపి ఒక పువ్వులాగా కనిపిస్తున్నాయి. ఆ కాయలే ముదిరితే ఇట్లా గ్రీనరీగా మారుతాయి. కాయలు ముట్టుకుంటే మాత్రం ప్రమాదకరం. ఇవి సూదుల వలె ఉంటాయి, మిలమిలా మెరుస్తాయి. వెండి రంగులో ఉండే సూదులు కానీ స్కిన్ మొత్తం గుచ్చుకున్నాయి. చూస్తున్నారా, నా స్కిన్కి ఏమన్నా కనిపిస్తున్నాయి, కెమెరాకి అందుతున్నాయా? ఘోరంగా సూదుల్లాగా ఉన్నాయి. అయితే ఈ చెట్లు మనము గతంలో అది 2-3 అడవులలో చూసాం. చాలా తక్కువగా ఉంటాయి. థిక్ ఫారెస్ట్లో మాత్రమే కనిపించే చెట్లు ఇక్కడ కనిపిస్తున్నాయి. వీటి బెరడు ఊడిపోతుంది. ఎరుపు తెలుపు రంగులో ఉన్నటువంటిది వీటి బెరడు ఇట్లా పాము కూస విడిచినట్టుగా ఊడిపోతూ ఉంటుంది. ఇది లుక్ మాత్రం చాలా సూపర్గా ఉంటుంది. ప్యాచెస్గా విడిపోతూ ఉంటుంది దీని చెట్టు యొక్క పులుసు. దీని యొక్క వేళ్ళు చూడండి, కొమ్మలు వేళ్ళు ఒక్కలాగే కనిపిస్తాయి. ఇవి కామన్గా ఇట్లా షెడ్స్ అన్నీ మొత్తం పొట్టు చినిగిపోయాయి. ఈ పరికంప అంటారు దీన్ని. ఈ పరికంపతో సాగు ఉంటుంది. ఇది పరికంప. ఈ ముళ్ళ పొదలలో చిక్కుకుంటే ఇంకా ప్రమాదమే. ఇది వేరు. ఈ వేరు వ్యవస్థ కూడా అట్లాగే ఉంటుంది. ఇది కూడా ప్యాచెస్గా లేస్తుంది. ఇవి మెరుస్తూ ఉంటాయి ఎండకి. లేతగా ఊడిపోయిన ప్యాచెస్ ఏమో వైట్గా ఉంటాయి, ఆల్రెడీ ఊడిపోయిన ప్యాచెస్ ఏమో రెడ్ కలర్గా ఉండడం వల్ల ఈ కలర్ఫుల్గా కనిపిస్తుంది ఈ చెట్టు. గ్రామస్తులు, స్థానికులు 2 చెట్లు ఉండడం వల్ల రామలక్ష్మణ చెట్లు అని అంటారు. ఈసారి వచ్చినప్పుడు మాత్రం మీరు ఈ సూర్యోదయంతో పాటు రామలక్ష్మణ చెట్లను కూడా చూడాల్సిందే. ఒక బ్యూటీ అనమాట. నేచర్ని ఆస్వాదించడానికి మించింది ఏముంటుంది. అగ్గలయ్య గుట్టకి తూర్పు వైపున రామలక్ష్మణ చెట్లకు ఎదురుగా మనకి కొన్ని బద్దులు కనిపిస్తున్నాయి, గ్రైండర్స్ అనమాట. ఇవి ఓవెల్ షేప్లో ఉంటాయి. ఇవి చాలా ఆశ్చర్యకరం. ఇటు గ్రైండర్స్ కాదు, ఇటు గ్రూవ్స్ కాదు, ఓవెల్ షేప్లో కనిపిస్తాయి. ఇట్లాంటివే భువనగిరి కోట పైన, నిడిగొండ కోట పైన, జలాల్పురం కోట పైన, అంటే కోటలు ఉన్న ప్రతి చోట ఇట్లాంటివి కనిపిస్తున్నాయి. ఇక్కడ మాత్రం ఒక 6 కనిపిస్తున్నాయి. అంటే ఇవి వేటికి ఉపయోగించుకొని ఉంటారు. రాళ్లను కట్ చేసేటప్పుడు ఉపయోగించే పనిముట్లను ఇట్లా ఏమైనా కట్ చేసుకొని ఉంటాయా? ఇక్కడ ఏమో గ్రూవ్స్ ఉన్నాయి. ఇట్లాంటివి మనం ఇంకొన్ని కూడా చూడొచ్చు ఈ పరబండల మీద అక్కడక్కడ. అయితే ఎక్కడైతే ఒక్కటి సింగిల్గా ఉండదు, ఇట్లాంటివి ఎక్కడైనా ఉంటే చాలా ఉంటాయి. చూస్తున్నారు కదా. ఇది కూడా అంతే, ఇది అది ఇట్లా కనిపిస్తాయి ఓవెల్ షేప్. కూడా అడవిలో ఉంది, కొన్ని రకాల గడ్డి జాతి ఎక్కువగా ఉంది కాబట్టి వీటిని మొత్తం చల్లారి ఇంకొన్ని నీళ్ళు తీసుకురా మొత్తం చల్లార్పాలి.
నేను నా వెనక సూర్యుడు ఉంటే బ్లాక్గా కనిపిస్తాను నేను. రైట్. చెప్పండి. ఇక ఆఖరి ఘట్టం చూడండి, ఒక్క క్యాప్ కూడా అంటే బాటిల్ క్యాప్ కూడా మిగల్చలేదు. ఫైర్ క్యాంప్ పెట్టిన అది చల్లార్చాము. వేస్టేజ్ మొత్తం కిందికి తీసుకెళ్తున్నాం. మా దగ్గర ఉన్నాయని ఇవన్నీ వేస్టేజ్ నైట్ మనం తిన్నవే. తర్వాత ఇక్కడ గుట్టపైకి నాన్ వెజ్ కూడా తీసుకురాలేదు, తాగడానికి కూడా పట్టుకురాలేదు. ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ ఎవరో డ్రింక్ చేసి బీర్ సీసా ముక్కలు కూడా పగలగొట్టారు. ఇది చాలా ప్రమాదం. మేము ఎందుకంటే ఇక్కడ నైట్ క్యాంప్ వేసుకున్నాం. మాకు రాత్రి నడిచేటప్పుడు ఇవి గుచ్చుకుంటున్నాయి. కాబట్టి ఇట్లాంటి చర్యలు చేయకండి. ఎందుకంటే ప్రకృతిలోకి నిమగ్నం అవ్వడం కోసం, ప్రకృతిలోకి వెళ్ళడం కోసం మనం ఈ ప్రయాణం చేస్తున్నాం. మరింత పర్యాటకులు వచ్చే అవకాశం ఉండాలి. అట్లా పర్యాటక ప్రాంతాలను తీర్చిదిద్దుకోవాలి. క్లీన్ అండ్ గ్రీన్, చాలా స్వచ్ఛంగా శుభ్రంగా ఉండాల్సిన అవసరం కూడా ఉంది. సో మనం రాజ్పుత్ స్ట్రీట్లో ఉన్నాం. రాజపుత్ర అంటాం కదా, రాజ్పుత్ స్ట్రీట్ అంటాము. ఇక్కడ మనకి వెరీ నియర్ గుట్టకి వెరీ అంటే నీచ కిందనే మనకి శిల్పాలు కనిపిస్తున్నాయి. ఎన్ని ఉన్నాయి? 3, 4, 7 శిల్పాలు, 7 తీర్థంకర శిల్పాలు ఉన్నాయి. ఇది కూడా అద్భుతమైన సైటే. అయితే చాలామంది పర్యాటకులకు ఈ సైట్ తెలియదు. కాబట్టి ఒక గైడ్ ఉండాలి, లేదా ఒక బుక్ కానీ ప్రచురిస్తే ఈ సైట్కి చేరుకుంటాం. ఎక్కడానికైతే ఈజీగా ఉంది. కొంచెం సాఫ్ చేస్తే సూపర్గా ఉంటుంది. ఈ ప్లేస్ అంతా కూడా అద్భుతంగా ఉంది. ఇక్కడ 2 పార్శ్వనాథ శిల్పాలు కనిపిస్తున్నాయి. మిగతావన్నీ తీర్థంకర శిల్పాలే. కానీ ఎవరు ఏ తీర్థంకరుడు అన్నది మాత్రం చెప్పడానికి కష్టం. కింద సింబల్స్, గుర్తులు ఏమీ లేవు. 2 పార్శ్వనాథ శిల్పాలు అయితే ఉన్నాయి. ఇదొక ప్యానెల్లో చెక్కారు, ఇదొక ప్యానెల్లో చెక్కారు. జైన అభ్యసనం చేసే విద్యార్థులు, జైన సన్యాసులు ఇక్కడ ధ్యానం చేసేవారని చెప్పడానికి అయితే వీలుంది. ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ ఇటుకల నిర్మాణం, అంటే ఈ మొత్తం ఒక లెవెల్గా ఉంది. ఇటుకలతో సమానంగా ఒక లెవెల్ చేశారు. ఇక్కడ కూర్చోవడానికి అనువుగా ఉంది. అంటే ఉదయం అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. పడమటి వైపు ఆ కొండ ఉండడం వల్ల నీడ అంత దూరం పడుతుంది. అంటే ఇదంతా కూడా మళ్ళీ మనం ఒక లెవెల్ చేస్తే, ఇటుకలతో ఒక లెవెల్ చేస్తే మాత్రం పూర్వరూపం అయితే వస్తుంది ఈ గుట్టకి. ఇది అప్పటి ఇటుకలు, పెద్ద ఇటుకలు. రైట్. ఇది మా టీం మెంబర్స్ మొత్తం ఒక రోజంతా పైన ఉన్నాం. ఇవాళ మార్నింగ్ ఈ సైట్ చూడడానికి వచ్చినాము. ఈ పక్కన రైట్ సైడ్లో ఒక గుహలో జైన తీర్థంకర శిల్పం ఉంటుంది. అది కూడా చూడొచ్చు పర్యాటకులు. కానీ గైడ్ మాత్రం తప్పనిసరి అవసరం. అమ్మ ఇక్కడనే ఉంది. ఈ 8, 7 విగ్రహాలు ఉన్నాయి. ఎప్పటి నుంచి ఉన్నారమ్మా? ఆ అమ్మ పుట్టినప్పటి నుంచి ఇక్కడనే ఉంది. ఏమంటారు ఇక్కడ దేవుని మొక్కుతారు? దేనికి? జ్వరాలు వచ్చినా, చెంపగడలు అయినా, తలకాయన వచ్చినా ఆయన మొక్కంగానే తక్కువ అవుతాయి. ఇది స్థానికుల విశ్వాసం అయితే ఇక్కడ ఉంది. వీళ్ళు దర్శించుకుంటారు, పవిత్రంగా చూస్తారు ఈ ప్రాంతాన్ని. భయాన్ని పెద్దది లేదు, ఇవన్నీ 3 రోజులు మొక్కింది కథం తక్కువ. ఇట్లా ఒక ఆధ్యాత్మిక నేపథ్యం అయితే, ఒక విశ్వాసం ఉంది. గగ్గలయ్య అంటారంట వీళ్ళు. దసరా ఉన్న మాసం ఇప్పుడు శివరాత్రికి కొబ్బరికాయలు కొట్టుకుంటాం. దసరాకి, శివరాత్రికి, అంటే ప్రతి హిందూ ఫెస్టివల్ కి అక్కడ కొబ్బరికాయ కొట్టడం, ఒక్కడం లాంటివి చేస్తారని చెప్తున్నారు. అమ్మ ఏం పేరు? స్వరూప. చెప్పుకుంటా పోతారా? మనం ఇక్కడ స్థానికుడు బుద్ధుడు అంటారు. విగ్రహం ఉంది ఇక్కడ. సో ఇది కూడా ఎక్కడానికి వీలుగా ఉంది కొంచెం. ఇది జారుతున్నాయి చెప్పులు, కానీ ఇప్పితే తప్ప పైకి ఎక్కడానికి అయితే లేదు. లెఫ్ట్ హ్యాండ్ నడుతుంది.
చెప్తున్నాయా? డెబ్బై సినిమా తాకు రావాలి. ఎక్కువ ఈ స్టెప్స్ ఎడికి పోతారంట. మహేష్ అన్న మీరు బాగా పేరు చెప్తాను, పడితే పోతాం అంతే ముచ్చట సార్. చాలా ప్రమాదకరంగా ఉంది ఈ ప్రాంతం అయితే. అసలు ఇది కింది కూడా చూడవద్దు, ఇంకా మొత్తం కాళ్ళు షూస్ చెప్పులు ఏమి ఉంచుకోవద్దు. ఇక షూ ఇక్కడ పెడుతున్నాయి మరి. ఇటు రండి, కిందికి రండి అది బాగున్నాయి. ఇది చాలా ప్రమాదకరంగా ఉంది. ఇది సాహసాలు ఇవి, జాగ్రత్త కథమే, ఇంకేముంది ఇక. ఇది కేవ్. ఒక్క నిమిషం, ఇది పండి ఒక్క నిమిషం ఆగండి, నేను వెళ్తాను. మీరు వెళ్ళండి సార్ వెళ్ళండి సార్. లోపలికి ఉండండి, నేను వెళ్ళండి. ఫస్ట్ దాన్ని ఇంట్రడక్షన్ ఇచ్చి తర్వాత మళ్ళీ పోయింది. వర్ధమాన మహావీరుడు అని చెప్పొచ్చు. కింద సింహాలు అయితే కనిపిస్తున్నాయి కొంత పాక్షికంగా. ఎస్, సింహాలు కనిపిస్తున్నాయి. ధ్యాన భంగిమలో ఉన్నాడు వర్ధమాన తీర్థంకరుడు. ఇది ఒక్కటే మనకు విడిగా ఉన్న విగ్రహం. ఇది మంచి గ్రానైట్ స్టోన్. ఇది జాఫర్ గడ్డి కూడా అద్భుతంగా ఉంటుంది ఆ శిల్పం. ఇక్కడ విసనకర్రలు వీస్తున్నారు ఇక్కడ. అయితే ఇక్కడ రెండు పక్కల రెండు మొసళ్ళు ఉన్నాయి. మొసళ్ళ పైనుంచి పాములు కనిపిస్తున్నాయి. అంటే వీళ్ళు యక్షులు అని చెప్పొచ్చు. చూడండి, పాము తోక. ఇద్దరు సర్పజాతికి చెందినటువంటి యక్షులు వాళ్ళు. అందుకే మనకి వీళ్ళిద్దరు దంపతులు అని కూడా చెప్పొచ్చు. కింద మనకి సింహాలు కనిపిస్తున్నాయి. నిజానికి ఇదంతా కూడా ఇక్కడ లెవెల్ చేసి ఉంటుంది, కానీ మొత్తం ఇందులోకి రావడానికి కూడా లేదు. చాలా ఇరుకైన ప్రవేశము. ఇట్లా కూడా ఒక ఎంట్రన్స్ లాగా ఉంది. ఇదైతే సాహసం, ఇక్కడికైతే రాకూడదు. ఎక్కడానికి దిగడానికి చాలా ప్రమాదకరంగా ఉంది. కలర్స్ డిజైన్ వేసారు. ఇది తర్వాతి కాలంలో మనోళ్ళు రెడ్ కలర్ వేశారు. ఇప్పుడు ఆ కలర్ కూడా పోయింది. అంటే ఎన్నో ఏళ్ళ కిందట ఇది పూజలు అందుకుంది. హిందువులు కూడా దీన్ని పూజిస్తూ ఉంటారు. తర్వాత కాలంలో ప్రమాదకరంగా ఉండడం వల్ల దీన్ని విస్మరించారు. రైట్. ముందుగా ఎడమ చెయ్యి, తర్వాత కుడి చెయ్యి దాని పైన పెట్టుకున్నాడు. ఇది భంగిమ అనమాట. ఇట్లా ధ్యాన భంగిమలో ఉన్న తీర్థంకర శిల్పం.